బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అత్యంత దయాళు మరి కృపాలు పరమేశ్వర్ పేరుతో ప్రారంభిస్తున్నాను. భగవద్గీత అధ్యాయ 2 శ్లోక్ నంబర్ 70. అపూర్యమానం అచల ప్రతిష్టం. అపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వేషా శాంతిం ఆప్నోతి న కామకామి. అపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆపా ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సరసా శాంతిం ఆప్నోతి న కామకామి. భగవద్గీత చాప్టర్ 2 శ్లోక్ నెంబర్ 70లో మనకి ఏ మెసేజ్ ఇస్తుంది అంటే, ఒక చాలా పెద్ద సముద్రంలో చిన్న చిన్న నదులు ఎలా వస్తుంది, అలాగానే మనిషి మనసులో కోరికలు వస్తే ఉంటుంది. కానీ ఆ కోరికకి ప్రాప్తి చేయడానికి కష్టపడిన వాళ్ళు శాంతి ప్రాప్తి చెయ్యరు. ఆ కోరికకి నెగ్లెక్ట్ చేసి ఆ కోరికలను కంట్రోల్ చేసుకొని కీప్ కామ్ ఎవరైనా ఉంటారు, సెల్ఫ్ కంట్రోల్ ఎవరైనా పెట్టుకుంటారో ఆ మనిషి ఖచ్చితంగా శాంతి ప్రాప్తి చేస్తారు అని భగవద్గీత అధ్యాయ నంబర్ 2 శ్లోక్ నంబర్ 70లో మనకి చెప్తుంది. ఒక చాలా పెద్ద సముద్రంలో చిన్న చిన్న నదులు ఎలా ఏ రకంగా వస్తుంది, ఆ రకంగానే ఒక మనిషి ఒక వ్యక్తి మనస్సులో కోరికలు ఇచ్చలు వస్తాయి. ఆ ఇచ్చకి ఆ కోరికలను ప్రాప్తి చేయడానికి కష్టపడిన లేకుంటే ట్రై చేసిన వాళ్ళు శాంతి ప్రాప్తి చెయ్యరు. మీకు శాంతి ప్రాప్తి చెయ్యాలా అని ఉంటే అది వస్తుంది, కోరికలను మీరు కంట్రోల్ చేసుకోవాలి అని భగవద్గీత అధ్యాయ 2 శ్లోక్ నంబర్ 70 మనకి చెప్తుంది. అపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శాంతిం ఆప్నోతి న కామకామి.